రాగి పిండి ఉంటుంది కదా, దీంట్లో కొంచెం బెల్లం అండ్ కొంచెం షుగర్ వేస్తాను, కొంచెం సాల్ట్ వేసి ఇట్లా దోశలాగా చేస్తున్నాను. బెల్లం అట్టలు చాలా హెల్దీ ఫుడ్ అనమాట ఇది. సో ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది. కొంచెం నెయ్యి వేసాను, నెక్స్ట్ ఆయిల్ వేసాను. చాలా టేస్ట్గా ఉంటుంది ఫ్రెండ్స్. మీరు కూడా ట్రై చేయండి. బాగా ఫ్రై అంటే గట్టిగా అయితే టేస్ట్ ఉండదు, కరకరలాడుతూ టేస్ట్ అనిపిస్తుంది. రాగి దోశ మేము రాగొట్లు అంటాము మా సైడు. యాక్చువల్గా మాది ఆంధ్ర, మా ఆయన వాళ్ళది తెలంగాణ అనమాట. సో ఫ్రెండ్స్ ఇది ఫ్రెండ్స్ మళ్ళీ వచ్చి ఫుల్ వీడియో ఇది ఓపెన్ అంటే గట్టి అయ్యింది, కింద గట్టి పడింది. నేను తీసిన తర్వాత మళ్ళీ చూపిస్తాను ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. సో ఫ్రెండ్స్ చూడండి, సింపుల్గా వచ్చేసింది. మా పాప తింటుంది బాగానే, దానికి ఇష్టం కొంచెం ఇది. సో ఇది ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. రెడీ అయిపోయాయి అనమాట. మా మమ్మీ గడు తింటాడు. మమ్మీ తింటావా? ఇగోండి. థ్యాంక్ యూ. ప్లీజ్ సపోర్ట్ మీ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.